సరే, ఏ ప్రయత్నం చేస్తే తెలుసుకుంటున్నావు కదా, ఆ తెలుసుకునే లక్ష్యంతో ఏ ప్రయత్నం చేస్తే గుర్తు చేసుకోవాలి, ఉన్నదాన్ని పోగొట్టున్నావా? ప్రయత్నం చేస్తే తెలుసుకోవాలి, ఈ ప్రయత్నం ఉందిగా, ఆ ప్రయత్నం పక్కన పెట్టు. నీ స్వరూపం స్వతసిద్ధం ఉన్నారు, అందరికీ అలా లేదు కదా, మీ అనుభవంలో చేస్తారు. మీరు ఏ ప్రయత్నం చేస్తారో లేదో మాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నాను కదా, ఏ ప్రయత్నం చేస్తానని ఆ జిజ్ఞాస కానీ, భక్తుడు కానీ, ఆర్తుడు కానీ, అర్ధార్థుడు కానీ, నాస్తుడు కానీ, ఆస్తుడు కానీ ఎవరికైనా సహజంగా అర్హతుంది ప్రశ్నించగలగా. ఏ ప్రయత్నం చేత గుర్తిస్తున్నాడు అంటే గుర్తించడానికి కూడా ప్రయత్నం చేయాలిగా. ఒక వ్యక్తి వచ్చాడు, ఈయన ఎక్కడో చూసినట్టు గుర్తింది అనే బొర్ర మీద చేయబెట్టుకుని ఎక్కడెక్కడ అది సంత దగ్గర గొడవలు చదువుతుంటే మంచిగా మాట్లాడలేదే గుర్తుకొస్తుంది. అంటే ఉన్న జ్ఞాపకంతో జ్ఞాపకాన్ని గుర్తించవచ్చు. జ్ఞాపకం ఏ లక్షణం? తెలుసుకునే లక్షణం. జ్ఞాపకం ఏ లక్షణం? భావించే లక్షణం. జ్ఞాపకం ఏ లక్షణం? గమనించే లక్షణం. జ్ఞాపకంతో జ్ఞాపకాన్ని అంటే ఎరుకుని గుర్తించి గమనించి తెలుసుకోవటం సహజమే. స్వానుభవానుభవంలో అనుభూతిగా ఉన్న నేను అనే నేను స్వయంగా తనకు తానే స్వయంగా ఉన్నానని ఉనికితో సత్య స్వరూపంగా పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛతో ఉన్నానని అన్న అనుభవాన్ని అనుభవంగానే వనులు ఉన్నట్టుగానే గుర్తించి గమనించి తెలుసుకోవడానికి నీకున్న సహజ లక్షణం ఉంది. ఏ లక్షణం ఉంది? తెలివి. ఆ తెలివే జ్ఞాపక లక్షణంతో, ఆ తెలివి లక్షణంతో, ఆ తెలివే ఎరుక లక్షణంతో, ఆ తెలివే భావ లక్షణంతో, ఆ తెలివే గమనించే లక్షణంతో అనుభూతిగా గుర్తించి గమనించడానికి శ్రమే ఉంది. ఇక్కడ ఏ ప్రయత్నము లేదు.